హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి గ్లాస్ మన ఒక సింపుల్ చిట్కాతో ఎలా వాష్ చేయాలి. ఇది ఇప్పుడు ఇంత ఏమంటారు మురికితో ఉంది కదండి. సో దీన్ని నేను ఒక సింపుల్ ఇంట్లోనే మనకు కావాల్సిన పదార్థాలన్నీ యూజ్ చేసుకొని ఒక చిట్కా లాగా నేను చెప్తానండి. సో మనము మార్కెట్లో దొరికే పీతాంబరి కానీ వేరే కెమికల్ పౌడర్స్ యూజ్ చేయకుండానే సో ఇంట్లో వాడే వస్తువులతో మనం దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. సో మీరు ఇది నేను బిఫోర్ చూడండి, నేను ప్రిపేర్ చేసిన పేస్ట్ పెట్టాక కూడా దీన్ని వాష్ చేశాక దీని కలర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా అనేది దీనికి ఉన్న మురికి ఎంత పోతుందో. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఒక నిమ్మకాయ తీసుకుందాము. నేను ఇక్కడ నిమ్మకాయ రసం పిండుతున్నాను ప్లేట్లో. మీకు కావాల్సిన క్వాంటిటీ మీకు ఎంత అంటే ఇప్పుడు నేను ఒక గ్లాస్ మట్టుకైతే కలుపుతున్నాను. లేదు అంటే మీకు ఇప్పుడు చాలామంది రాగి బాటిల్స్ మళ్ళీ సర్వలు అలాంటిది కూడా యూస్ చేస్తారు కదా. సో అలా కావాలంటే ఒక 1.5 వరకు నిమ్మకాయ తీసుకోవచ్చు. దాంట్లోకి నేను ఏం చేస్తున్నానంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఒక 1/2 స్పూన్ అంతా పసుపు తీసుకుంటున్నాను. అండ్ ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బేసన్, శనగపిండి. సో ఇది న్యాచురల్గా మనకు చాలా వరకు ట్యాన్ రిమూవల్ వాటికి యూస్ చేస్తాం కదండి. సో దీంట్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది మన రాగికి మంచిగా యూజ్ అయ్యి దానికి ఉన్న మురికి అంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ యొక్క కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేసావో వాటికి మంచిగా మిక్స్ చేసుకుందాము. అలాగే కొన్ని వాటర్ పోసుకుందాము జస్ట్ పేస్ట్ లాగా అవ్వడానికి. సో ఇది వచ్చేసి పాతకాలం చిట్కా అండి. అంటే ఇప్పుడున్న జనరేషన్స్ అందరూ మార్కెట్లో ఏదైతే ఇన్స్టెంట్గా దొరికే పౌడర్స్ యూజ్ చేసి మరి దాంతో అది రాగి వాటిని అన్నిటినీ వాష్ చేస్తున్నారు. కానీ అవన్నీ కెమికల్ కదండి. సో వాటికంటే ఇట్లా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనము యూజ్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా దానికి ఉన్న ట్యాన్ లాగా మురికిపోవడమే కాకుండా గ్లాస్ కూడా మంచిగా అవుతుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హ్యాండ్స్ కూడా అనమాట. సో ఇవన్నీ యాక్చువల్లీ ఇదంతా మా అత్తమ్మ యూస్ చేసి తను వాడేదండి. ఇప్పుడు నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు లైవ్గా కూడా నేను రిజల్ట్ చూపిస్తాను. సో ఇక్కడ మనము ఈ గ్లాస్ తీసుకున్నాను కదండి, చూడండి దీనికి ఎంతవరకు మనకు నీట్గా లేదు అంటే మెరుస్తలేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఈజీగా ఇదే పేస్ట్ని పెట్టి క్లీన్ చేస్తాను. సో చూసారు కదండి ఎంత నీట్గా వెళ్ళిపోతుంది చూడండి. సో ఇలాంటి చిట్కాలు చాలా ఉన్నాయండి మా అత్తమ్మ దగ్గర నేను ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకున్నాను. సో డైలీ రొటీన్లో కూడా మేము ఇది మా డే టు డే లైఫ్లో కూడా మేము ఇలా యూజ్ చేస్తూ ఉంటాం ఇవన్నీ. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఇది నీట్గా అయిపోయిందో. నేను వాటర్తో వాష్ చేసి మీకు చూపిస్తాను. సో ఇలా మనం హ్యాండ్స్తో కూడా దీన్ని మనము వాష్ చేయడం వల్ల ఇట్లా కడగడం వల్ల కూడా ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి ఇంట్లో ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చేతితో వాష్ చేయడం వల్ల. అండ్ మీరు మా ఛానల్లో కూడా చూడండి, మా అత్తమ్మ మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా పెడుతుంది. తను ఎంతో మంచిగా పాతకాలం స్టైల్ వంటలన్నీ చేస్తుందండి. సో మీరు ఒకసారి వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి కూడా మీరు ఆ వీడియోస్ షేర్ చేయండి. పెద్దగా ఇదేం రుద్దాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా పెడితే చాలు. 2-3 టైమ్స్ మీరు ఇలా అంటే మొత్తం నీట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది మీకు వాష్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత నీట్గా ఈ గ్లాస్ క్లీన్ అయిపోయిందో. సో మీరు వీడియోకి బిఫోర్ చూసి ఇప్పుడు ఆఫ్టర్ ఎండ్ వరకు చూడండి ఈ గ్లాస్ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు జస్ట్ కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇది ఇంత నీట్గా వాష్ చేసేసాను. సో నేను ఒక గ్లాస్ వరకే అనుకోకండి, నేను ఇంట్లో ఉన్న మిగతా ఐటమ్స్ కూడా ఇదిగోండి, మేము డైలీ రాగి సర్వలోనే వాటర్ తాగుతాము. సో ఇది కూడా మేము దీంతోనే క్లీన్ చేసుకుంటాను. సో మీరందరూ కూడా ఈ చిట్కా ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి.
ఇది చూడండి. ఇది నేను వాష్ చేయకముందు, ఇది వాష్ చేసినాక మీకు డిఫరెన్స్ తెలుస్తుందా అండి? సో, ఇది నేను ఈ పేస్ట్‌ని అప్లై చేయలేదు. ఇదేమో నేను చేసిన పేస్ట్‌తో అప్లై చేసి వాష్ చేశాను. సో, ఎంత నీట్‌గా ఇది క్లీన్‌గా ఈ గ్లాస్ అనేది వాష్ అయిందో చూడండి ఒకసారి. మీరే లైవ్‌గా ఒక డిఫరెన్స్ చూసి, ఇది మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. అప్లై చేయండి. యాహ్! థాంక్ యూ.